కూటమి నేతలు మళ్ళీ భేటీ అవుతున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ నేతలు ఈ మీటింగ్ లో పాల్గొంటున్నారు. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాము. కాసేపట్లో చంద్రబాబు నివాసంలో కూటమి నేతలు సమావేశం కానున్నారు. చంద్రబాబుతో పవన్, సిద్ధార్థ్ సింగ్ భేటీ కానున్నారు. అలానే చంద్రబాబు నివాసానికి అరుణ్ సింగ్, పురంధేశ్వరి కూడా రానున్నారు. మొత్తంగా కూటమి నేతలంతా మరోసారి భేటీ అవుతున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ నేతలు ఈ మీటింగ్ లో పాల్గొంటారు. కూటమి నేతలు మరోసారి భేటీ అవుతున్నారు. ఎన్నికల వ్యూహం కావచ్చు, ఎన్నికల ప్రచారంలో ఎలా ముందుకు వెళ్ళాలి, లేదా ఇంకా ఎలాంటి ముఖ్యమైన అంశాలు చర్చిస్తారు అనే విషయం తెలియాల్సి ఉంది. కూటమి నేతలు మొత్తానికైతే మరొకసారి భేటీ కాబోతున్నారు. చంద్రబాబు నివాసంలోనే వాళ్ళంతా కూడా సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ నేతలు ఈ మీటింగ్ లో పాల్గొంటున్నారు. పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి క్రాంతి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. క్రాంతి, ఈ మీటింగ్ ఎజెండా ఏంటి? దేని గురించి చర్చించబోతున్నారు ముఖ్యంగా? ఇప్పటికే కొన్ని సీట్ల పైన అభ్యర్థుల మార్పుపై గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ సీట్ల విషయంలోనే అభ్యర్థుల మార్పుకు సంబంధించి కూడా భేటీ అవుతున్నట్టుగా కూడా మనకు ప్రాథమికంగా సమాచారం అందుతుంది. ఇక ఇప్పటికే ఈ సమావేశానికి సంబంధించి కూటమి నేతలందరూ కూడా చంద్రబాబు నాయుడు నివాసం వద్ద కూడా చేరుకుంటున్నారు. మరి కొద్దిసేపట్లోనే అమలాపురం నుంచి ఉండవల్లి నివాసానికి కూడా చంద్రబాబు నాయుడు వచ్చేటటువంటి అవకాశం కూడా మనకు క్లియర్ గా కనిపిస్తోంది. ఇక్కడ బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి ఎన్నికల ఇన్ఛార్జీలు సిద్ధార్థ్ సింగ్, అరుణ సింగ్ తో పాటు పురంధేశ్వరి కూడా ఇప్పటికే బయలుదేరారు. మరోపక్క పవన్ కళ్యాణ్ కూడా మరి కాసేపట్లో చంద్రబాబు నివాసానికి వెళ్ళనున్నారు. అయితే ప్రధానంగా మనం చూసుకుంటే గనక ఇప్పటికే అభ్యర్థుల మార్పు పైన చర్చలు జరుగుతూ వస్తున్నాయి. అనపర్తిలో బీజేపీకి బదులు టీడీపీకి పోటీకి సంబంధించి కూడా చర్చలు జరుగుతున్నాయి. దాంతో పాటు బదులుగా చిత్తూరు జిల్లా తంబాలపల్లికి సంబంధించి ఈ రెండు అనపర్తి, చిత్తూరు జిల్లా తంబాలపల్లికి సంబంధించి కూడా ప్రత్యేకంగా గత కొద్ది రోజులుగా చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ అభ్యర్థుల మార్పు పైన ఇద్దరు బీజేపీ అండ్ అలాగే టీడీపీ మధ్యన సీట్ల మార్పుకు సంబంధించి కూడా చర్చలు జరుగుతూ వస్తున్నాయి. మరి పక్క బీజేపీ ఎలాంటి మార్పులు లేవని చెప్తున్నప్పటికీ కూడా టీడీపీ నుంచి తీవ్రమైనటువంటి ఒత్తిడి ఉంది. సీట్ తీసుకునేందుకు ఎక్కువ ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి సో ఈ అనవర్తి తంబాలపల్లి సీట్ల మార్పు పైన కూడా ప్రధానంగా చర్చ జరిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటు మరికొన్ని నియోజకవర్గాల పైన కూడా మూడు పార్టీ నేతలు చర్చించేటటువంటి అవకాశం కూడా క్లియర్ గా కనిపిస్తుంది. మూడు పక్షాల మధ్య కూడా సమన్వయం పైన ఈ యొక్క చర్చలు కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే మరో పక్కన తిరుపతి అభ్యర్థి మార్పు విషయం కూడా పవన్ కళ్యాణ్ చర్చిస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం 4:30కి కూడా తిరుపతి పవన్ కళ్యాణ్ వెళ్ళనున్న నేపథ్యంలో అక్కడ తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఉంది టీడీపీ నుంచి, జనసేన నుంచి. కాబట్టి అక్కడ తిరుపతి అభ్యర్థి మార్పుతో పాటు రైల్వే కోడూరు అండ్ అలాగే మదనపల్లి సీట్లకు సంబంధించి కూడా చర్చలు జరుగుతున్నాయి. సో ఓవరాల్ గా బీజేపీ, జనసేన, టీడీపీ మధ్య కూటమిలో ఉన్నటువంటి సీట్లు ఇప్పటికీ అనౌన్స్ చేసినటువంటి కొన్ని చోట్ల సీట్ల మార్పు అండ్ అలాగే అభ్యర్థుల మార్పు పైన కూడా నిర్ణయం తీసుకునేందుకు కూడా ఈ యొక్క సమావేశం కూడా ఏర్పాటు చేసుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. సో ఈ సమావేశానికి మరి కొద్దిసేపట్లో చంద్రబాబు నాయుడు కూడా రానున్నారు. ఈ సమావేశంలో సీట్ల మార్పు పైన, అభ్యర్థుల మార్పు పైన కూడా చర్చించి తుది నిర్ణయం అయితే చెప్పేటటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ.